గుర్తొచ్చానా బావా? నాకు తెలుసు బావా, నీళ్లు లేకుండా సముద్రం, మంచు లేకుండా హిమాలయాలు ఉంటాయేమో కానీ భూమి లేకుండా గగన్ ఉండలేడు. ఏ ఆపు, నువ్వు లేకపోతే నాకు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ? అదేంటి బావా పుసుకున అంత మాట అనేసావు? నువ్వేదో ఇక్కడ ప్రాబ్లంలో ఉన్నావని, మీ నాన్న నిన్నేదో చంపేస్తా అన్నాడని మా అమ్మ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. కానీ నాకైతే ఇక్కడేం కనిపించలేదే. అంటే ఓహో, నీ దగ్గరికి పంపించాలని అమ్మ కూడా నాకు అబద్ధం చెప్పింది అనుకుంటా. అత్తయ్య చెప్పింది నిజమే బావా. నువ్వు బానే ఉన్నావుగా? బావా, వర్షం కురిసి పిడుగులు పడేలోపు అయిపోయింది. అందుకే వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇదిగో నీకోసం అమ్మ చాలా భయపడుతుంది. అమ్మ ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తుంది. అమ్మ ఏదో పంపించిందని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు బానే ఉన్నావు కదా అమ్మకి చెప్పే విషయం? నాన్న గగన్, అమ్మా, నువ్వేదో కంగారు పడ్డావు. చూస్తే ఇక్కడ మ్యాంగోస్ తింటూ ఉంది. మామిడికాయలు తింటుందా? అంటే ఏదైనా విశేషమా? ఆపు ఆపు అమ్మా, ఇది సమ్మర్. ఈ సీజన్లో అందరూ మ్యాంగోస్ తింటారు కదా. ఇవి పళ్ళు, అవి పచ్చివి. విశేషం అయితే పచ్చివి తింటారు, పళ్ళు తినరు. అవును కదా, మర్చిపోయాన్రా. ఒకసారి భూమికివ్వు. ఇక్కడే ఉంది, మాట్లాడు. బాబు, ఇక్కడ లేడీస్ మాకు చాలా ఉంటాయి. వెయిట్ చేయి, వస్తాను. చెప్పండి అత్తయ్య. నువ్వు వచ్చి వెళ్ళాక తారా వచ్చి చాలా పెద్ద గొడవ చేసి నీకోసమే ఆ ఇంటికొచ్చింది. వచ్చింది, రచ్చ చేసింది, చాలా జరిగాయి అత్తయ్య. కానీ నేను సేఫ్గా బయటపడ్డాను. నా గురించి మీరేం దిగులు పడకండి. తన వల్ల మనశ్శాంతి లేకుండా పోతుందమ్మా. చాలా ఇబ్బంది పెడుతోంది. నేను చూసుకుంటాను కదా అత్తయ్య, మీరు పెట్టేయండి. దాని సంగతి నేను చెప్తాను ఇప్పుడే. సరే భూమి. నీకోసం ఇక్కడ దాకా వచ్చాను చూడు. నాకు బుద్ధి లేదు. బావా, చెప్పడం మర్చిపోయాను. గుర్తుందిగా, రేపు మనం అఫిలియేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి వెళ్ళాలి. ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు. న్యూ మ్యాచా? హే, నమస్తేరా కృష్ణప్రసాద్. మీ అమ్మాయికి సంబంధం మాట్లాడడానికి వచ్చి మా అబ్బాయి ప్రొఫైల్ తీసుకున్నావు కదరా. మీరు ఏ విషయం ఇంకా చెప్పలేదు. మా వాడు ముంబై వెళ్ళిపోతున్నాడు. మీరు ఓకే అనుకుంటే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆయన మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చారా? హలో కృష్ణప్రసాద్. నేనాయన భార్యను మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా. మీ నమస్కారాలు మాకేం అక్కర్లేదు. అయినా ఆయనకి సిగ్గు లేకుండా వచ్చి అడిగాడు అనుకోండి, మీరైనా ఒకసారి ఆలోచించాలి కదా. మీ ఆయన సంబంధం చూడటం మీకు ఇష్టం లేదా అమ్మా? మీరు చెప్తుంది ఏ అమ్మాయి గురించి? పూరి మీ అమ్మాయే కదమ్మా. అది నా కూతురేంటి? చిచ్చి, మా ఆయన గారి ఉంపుడు గత్తె కూతురు. ఏం బాబు, మీ కొడుక్కి సంబంధాలే దొరకలేదా? అక్రమ సంబంధాలు, అక్రమ సంతానాలే కావాలా? ఎర్రగా బుర్రగా ఉంటే చాలా, దాని పుట్టు పురవతరాలు ఏం అక్కర్లేదా? పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలనంటారు. ఈ తరమే దరిద్రం. రేపు పెళ్లి కూతురి తండ్రి ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? పెళ్లి పీటల మీద కన్యాదానం ఎవరు చేస్తారు?
అలాంటి దాన్ని చేసుకుంటే మీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించలేదా? చెప్పనీయండి, వాళ్ళకు కూడా తెలియాలి కదా. అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దాని కూతురికి మీరు సంబంధం చూడడం ఏంటి? మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనుకున్న పెళ్లి ఆగిపోయిందని వాళ్ళ కన్నీళ్లు తుడిచి మళ్ళీ కాళ్ళు కడగడానికి సిద్ధమయ్యారా? మీరా, ఓ తండ్రిగా పూరి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకని దాని ఫోటో పట్టుకొని ఊరి మీద పడి తిరుగుతున్నారా? ఏం చెప్తున్నారు పూరి గురించి? మీ అక్రమ సంతానం అని చెప్తున్నారా, లేక దాని తండ్రి ఇంకెవరో అని చెప్తున్నారా? మీరా, అది నోరా ఇంకేమన్నా? నన్నే కొడతారా? చంపేస్తాను. నువ్వు ఆడపిల్ల తల్లివేగా, ఓ ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? మీరా, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు బిందు ఎంతో పూరి కూడా అంతే. బిందు పెళ్ళి ఆగిపోయి ఉంటే ఆ తల్లి పడే బాధ ఏంటో నీకు అర్థమై ఉండేది. ఛీ! ఏంటి ఆ తాగడం? తగ్గించవే. కుదరదు. మా అమ్మ నా గురించి ఎన్ని కలలు కంది. చివరికి మా నాన్నే మా అమ్మని అనుమానించే స్టేజ్కి తీసుకొచ్చింది ఆ భూమి. కరెక్టేనే, కానీ ఇలా శృతి మించి తాగితే ఎలాగే? రాత్రికి ఇంటికి వెళ్ళాలి. ఏం పర్లేదు, రాత్రంతా ఇక్కడే ఎంజాయ్ చేస్తాను. నా బాధంతా దిగిపోయేంత వరకు తాగుతూనే ఉంటాను. నన్ను ఆపకు. నా లైఫ్ నాశనం అయిపోయింది. ఆ చెర్రీని ఏం చేస్తానో చూస్తూ ఉండు. నా మెళ్ళ తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేశాడు. చూడు, దీన్ని తీసేయలేను, అలా అని మెళ్ళను ఉంచుకోలేను. నాకంటూ ఒక ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఛ! मामा लड़की अच्छी है मामा। పదా ఓ లుక్ వేద్దాం. चलो।